చేతిలో ఓ పెద్ద నోటు పడందే జనం రారు. గొంతులో చుక్క దిగకపోతే జేజేలు ఉండవు. అడుగు తీసి అడుగు వేస్తే లక్షలు ఖర్చు పెట్టాలి. లీడర్ గడప దాటింది మొదలు తిరిగి ఇంటికొచ్చేదాకా చేతికి ఎముక లేనట్లు సమర్పించుకుంటూనే ఉండాలి. ఇది ప్రస్తుత రాజకీయ చిత్రం. కానీ ఆ లీడర్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. గడప దాటింది మొదలు ఇంటికి తిరిగొచ్చేదాకా ఎక్కడా డబ్బు ఖర్చు పెట్టరు. కానీ ఈలలు, కేకలు, భారీ ఊరేగింపులు ఉంటాయి. లంచ్ అయినా డిన్నర్ అయినా కార్యకర్తలతోనే. ఆయనే ఒక బ్రాండ్ అని జనం అంటే ఇది క్లాస్ వార్ అంటున్నారా నాయకుడు. ఏపీలో ఎక్కడా లేని విధంగా సరికొత్త రాజకీయాలకు వేదికైన ఆ నియోజకవర్గం ఏది? నాయకుడంటే జనంలోంచి పుట్టాలి, జనం మధ్యన ఉండాలి, జనం కోసం బతకాలి. కానీ నేటి రాజకీయాల్ని చూస్తే ఇవన్నీ సినిమా డైలాగులకే పరిమితమనే అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే ప్రస్తుత రాజకీయాలు ఎంత దారుణంగా మారాయంటే నాయకుడు అడుగు తీసి అడుగు వేశాడంటే లక్షలు నీళ్లలా ఖర్చయిపోతున్నాయి. మరి ముఖ్యంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులు పెడుతున్న ఖర్చు చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. చేతిలో 300 నుంచి 500 పెడితే కానీ ప్రచారానికి జనం రారు. మందు బాటిల్ ఇస్తే గానీ గొంతు చించుకునేవారు ఉండరు. ఇక చోటామోటా నాయకులంటారా, నిత్యం వారి చేయి తడుపుతూనే ఉండాలి. సామాన్య జనం దగ్గర నుంచి ఒక స్థాయి ఉన్న నాయకుడి దాకా ఎవరికైనా సరే అభ్యర్థి వెంట నడవాలంటే డబ్బు సమర్పించాల్సిందే. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు ఇలా డబ్బు కోసం వారు టార్చర్ చూపిస్తున్నారు. కూర్చుంటే డబ్బు, నిల్చుంటే డబ్బు అన్నట్టుగా మారింది వ్యవహారం. కానీ ఇలాంటివన్నీ ఆ నాయకుడి వద్ద చూద్దామన్నా కనిపించదు. రూపాయి డబ్బు పెట్టరు. కానీ ప్రచారం మాత్రం జిల్లాలోనే మరో నాయకునికి లేని విధంగా సందడిగా సాగుతోంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ప్రచార తీరు ఎవరైనా దగ్గర నుంచి గమనిస్తే చాలా మందికి ఆశ్చర్యం వేయక మానదు. ఎందుకంటే ఆయన ప్రచారంలో ఎక్కడా డబ్బు పెట్టడం లేదు. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా నమ్మాల్సిన నిజం. కానీ ప్రచారం మాత్రం ఒక రేంజ్ లో సాగుతోంది. ఇదెలా సాధ్యమంటే మొదటి నుంచి మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కందికుంట. ఎంత మాస్ లీడర్ అయినా ఆయనకెంత బ్రాండ్ ఉన్నా ఎన్నికల సమయంలో ప్రచారానికి డబ్బు తీయకపోతే ఎలా కుదురుతుందని ఎవరన్నా ప్రశ్నిస్తే ఆయనిచ్చే సమాధానం చాలా భిన్నంగా ఉంటుంది. నేనెందుకు డబ్బు పెట్టాలి, ఎవరి కోసం పెట్టాలి, అసలు ఇక్కడ జనాన్ని నేను ఓటర్లుగా చూడడం లేదు, నా కుటుంబ సభ్యులుగా చూస్తున్నానంటారు కందికుంట. ఏ ఇంట శుభకార్యం జరిగినా వెళ్ళాను, ఎవరి ఇంట విషాదం జరిగినా కంటతడి పెట్టాను, వారి బాధల్లో కష్టాల్లో తోడున్నాను. ఇక కార్యకర్తలు, నాయకులకైతే అర్ధరాత్రి కష్టం వచ్చినా అండగా నిలిచాను. ఏ రోజు నియోజకవర్గం దాటి వెళ్లలేదు. ఏ కార్యక్రమానికి ఎవరి దగ్గర నేనేమీ ఆశించలేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల్ని, కార్యకర్తలని వదిలిపెట్టలేదు. అందుకే వారు అంత అభిమానంతో ఏమీ ఆశించకుండా నా వెంట నడుస్తున్నారని కందికుంట చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. దానికోసం నేను ప్రత్యేకంగా డబ్బు ఖర్చు పెట్టి జనాన్ని పోగు చేయాల్సిన అవసరం లేదంటున్నారు. సూటిగా చెబుతున్నారు కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట. అందుకే జనం కూడా తమింట్లో మనిషిలా నన్ను స్వీకరిస్తున్నారు, ఆదరిస్తున్నారు. నేను ప్రచారానికి వెళితే పిలవకుండానే నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి ఒక విజయోత్సవంలా నిర్వహిస్తున్నారన్నది కందికుంట మాట. ఆయన ప్రచార బాధ్యతని కార్యకర్తలు, నాయకులే భుజాన వేసుకున్నారు. కందికుంట నిలబడితే చాలు, మిగతావన్నీ తాము చూసుకుంటామంటున్నారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ మీద అభిమానం కంటే కందికుంట మీద వ్యక్తిగత అభిమానం ఎక్కువగా కనిపిస్తోంది. కదిరి నియోజకవర్గంలో ఇప్పుడు క్యాస్ట్ వార్ జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ గత 2 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. క్యాస్ట్ ఈక్వేషన్స్ ఆ పార్టీకి అనుకూలించాయి. కదిరిలో మైనార్టీలు, రెడ్లు ఎక్కువగా ఉండడం వైసీపీకి కలిసొస్తోంది. వైసీపీ అందుకే ప్రతిసారి ఈ ఈక్వేషన్స్ ని ఫాలో అవుతోంది. ఈసారి కూడా కదిరిలో వైసీపీ మైనార్టీ అస్త్రాన్ని ప్రయోగించింది. 2014లో అఖ్తర్ చాంద్ బాషాను రంగంలోకి దింపి ఇదే ఫార్ములాతో సక్సెస్ కొట్టింది. 2019లో సిద్ధారెడ్డిని పోటీకి దింపి మరోసారి గెలిచింది. ఇక ఇప్పుడు కూడా మైనార్టీ వర్గం నుంచి మక్బుల్ని బరిలోకి దించింది వైసీపీ. బీజేపీతో టీడీపీకి పొత్తుండడంతో ఈసారి మైనార్టీల ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయంటోంది వైసీపీ. కానీ కదిరిలో పరిస్థితి ఈసారి మరోలా ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
కందికుంట బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కానీ ఆయన అన్ని వర్గాలకు కావలసిన వ్యక్తిగా చెప్పుకుంటారు. రాష్ట్రంలో క్యాస్ట్ వారేమో గానీ కదిరిలో జరుగుతోంది క్లాస్ వార్ అని అంటున్నారు కందికుంట. ఎందుకంటే ఇక్కడ ముస్లింలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు రెడ్డి సామాజిక వర్గాలతో తనకెంతో అనుబంధం ఉందని ఆయన అంటున్నారు. జగన్ రెడ్డి క్యాస్ట్ వార్ చేస్తూ మైనార్టీని బరిలో దింపారని, కానీ ఇక్కడ పేదల పక్షాన నిలబడుతున్న తాను క్లాస్ వార్ తీసుకుంటున్నానని అంటున్నారు. కానీ ఇక్కడ పేదల పక్షాన నిలబడుతున్న తాను క్లాస్ వార్ గా తీసుకుంటున్నానని అంటున్నారు కందికుంట. వైసీపీ భావిస్తున్నట్లుగా మైనార్టీలు ఆ పార్టీతో లేరని, ఏ గల్లీలో అడిగినా మైనార్టీలే ఆ విషయం చెబుతారని అంటున్నారు. మరి కందికుంట రాజకీయాల్లో రూపాయి డబ్బు కూడా పెట్టారా అంటే ఖచ్చితంగా పెడతారని, కానీ జనాన్ని తన వెంట తిప్పుకునేందుకు మాత్రం ఏ రోజు పెట్టనని మాత్రమే చెబుతున్నారు. వారే తన కోసం ఖర్చు చేస్తున్నారని కందికుంట అంటున్నారు. కష్టం వచ్చినప్పుడు తాను ఎలాంటి సాయం అందించానన్నది ప్రజలకు బాగా తెలుసునని, అలాంటప్పుడు వారు తన నుంచి ఏదో ఆశించి మాత్రం రారన్నది కదిరిలో కందికుంట నమ్మకం. మొత్తం మీద కందికుంట కేవలం పార్టీ సింబల్ మీదనో, కూటమి మద్దతుపైనో ఆధారపడకుండా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అదే టైంలో క్లాస్ వార్ అంటూ వైసీపీకి సవాల్ విసురుతున్నారు.